పచ్చిరొయ్యలు కాకరకాయలు వండితే అబ్బో చేదు చేదు ఎలా తింటారు కాకరకాయలే చేదు పచ్చిరొయ్యలేసి ఇంకా చేదు పచ్చిరొయ్యలు కూడా చేదు వచ్చేస్తాయి అని అన్నారు. వండి పెట్టిన తర్వాత చేదేమైపోయింది అని అడిగారు. సత్యవాడలో ఉన్నట్టు కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కావాల్సిన పదార్థాలు చూద్దాము, అలాగే తయారీ విధానం కూడా చూద్దాము. స్టవ్ వెలిగించి బండి పెట్టి నూనె కాగిన తర్వాత 1/4 కిలో కాకరకాయలు సన్నగా తరిగి ఈ విధంగా అయితే వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట. సన్నగా తరిగేసి వేయించుకున్న తర్వాత పక్కకు తీసేయాలన్నమాట. అలాగే 1/4 కిలో పచ్చిరొయ్యలు, వాటిని కూడా శుభ్రంగా చేసుకుని ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కిలో ఉల్లిపాయ ముక్కలు, 1/4 కిలో ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నవి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిశ్రమం అంతా కలిపేసుకొని తర్వాత అందులోనే కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని అలాగే వేయించిన కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మూత పెట్టేసేసి పక్కకు ఫ్లేమ్ని తగ్గించుకుని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మసాలా కోసం అయితే మనం రెడీ చేసుకోవాలి. ఏం కావాలంటే మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగం, దాల్చిన చెక్క, ఈ 3 మిక్సీ వేసుకొని 2 స్పూన్లు వేసుకొని ఫ్లేమ్ని ఒకసారి హైలో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఈలోపు మనకి మసాలా అనేది వేగుతుంది కదా, వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని వడ్డించేసుకొని తినేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చేదు అనేది అస్సలు ఉండదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు.